నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ది గుంటూరు మెటల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాలాపేట ఎస్హెచ్ఓ షేక్ థెరిసా ఫిరోజ్ పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. తమ మెటల్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మా ఏరియాలో ఉన్న లాలాపేట పోలీస్ స్టేషన్లో మీరు చేస్తున్న సేవలకి ఎండాకాలంగా రోహిణి గారి అయినా సరే లాక్డౌన్లో ఈ పోలీసు వారు చేస్తున్న సేవ అమోఘం, అద్భుతం. దానికి అనుగుణంగా ఈ రోజున మనం శానిటరీ మాస్కులు కానీ శానిటైజర్లు కానీ ఇవ్వడం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం కూడా మా అసోసియేషన్ ద్వారా మా షాపుల్లో పనిచేసే కార్మికులకు, ముఠా వాళ్లకు, గుమస్తాలకు 400 కిట్లు, 2000 రూపాయల విలువైన 400 కిట్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా మేము సేవగా భావించట్లేదు, మా బాధ్యతగా భావిస్తున్నాము. వలస కూలీలకు చేయడం కూడా వలస కూలీలకు సుమారుగా 4000 మంది మెటల్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నరసరావు గారు, సెక్రటరీ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఈ పోలీసులు లాక్డౌన్లో చేస్తున్న సేవల కోసం వాళ్ళకి సహాయంగా శానిటైజర్స్, మాస్క్స్ ఇవ్వడం జరిగిందండి. లాలాపేట పోలీస్ స్టేషన్లో మా సిబ్బంది వరకు వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు ఈ లాక్డౌన్ అమల్లో ఉంటుంది కాబట్టి లాక్డౌన్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో, నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని పాటించి, సామాజిక దూరం పాటించి, ఇళ్లలో నుంచి అత్యవసరమైతే తప్పితే రాకుండా ఏదైతే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం వారు కేటాయించిన సమయం ఉందో ఆ సమయంలోనే వారికి అవసరాలు ఉంటే తప్పితే మిగతా సమయంలో బయటికి రాకుండా ఇళ్ల వద్దనే ఉండి ఈ కరోనాని నిరోధించడంలో మీరందరూ కూడా భాగస్వాములవి ఈ కరోనాని నిరోధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మాకు ఈ సహాయాన్ని అందజేసినటువంటి కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో కియోస్క్ మెషిన్లను శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయానికి సంబంధించిన గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు, గ్రామ ప్రసవ సంవర్ధక సహాయకుల ఆధ్వర్యంలో నడపబడతాయని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వంచే సర్టిఫై చేయబడిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు బుక్ చేసుకునే విధంగా వీడియోస్ మిషన్లో అందుబాటులో ఉంచబడతాయన్నారు. మెసేజ్ వస్తుంది సార్, ఆర్డర్ గానే మీకు 2 రోజుల్లో మీకు వస్తుందని, సో మీకు ఒక అరగంటలో మీకు డెలివరీ వస్తుందని మెసేజ్ వస్తుంది సార్. అప్పుడు డబ్బులు పట్టుకుని రెడీగా ఉంటే ఆ వెహికల్ వేసుకుని వచ్చేసి విలేజ్ పక్కన పెట్టేసుకుని డబ్బులు తీసుకుని సర్టిఫికేట్ వెళ్ళిపోతారు సార్. అంటే మీ డీటెయిల్స్ ఏమైనా సార్ ఈ ఆర్డర్ మీ ఫోన్ నెంబర్ కొట్టేస్తారు. దీంట్లో నుంచి మనకి ఈ 3 ఏం కావాలని అడుగుతారు. సపోజ్ మీ బాబుని కార్ చేస్తున్నారు. బాగా లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ సంపద దోపిడీకి గురికాకుండా ప్రభుత్వ అధికారులు అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సత్యానందరావు డిమాండ్ చేశారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, కాపు జేఏసీ నాయకులు రామకృష్ణలతో కలిసి రావులపాలెం తహసీల్దార్ జిలానీకు వినతి పత్రం అందజేశారు. బండారువింట మాజీ జెడ్పీటీసీ ధర్నాల రామకృష్ణ, నాయకులు గుత్తుల పట్టాభిరామారావు తదితరులు ఉన్నారు. ఇక్కడ స్థానిక ప్రతినిధి వత్తాస్తోటి మట్టిని భారీ స్థాయిలో దోపిడీ చేస్తూ ఉన్నారు. రావులపాలెం మండలంలో వెదిరేశ్వరం, దేవరపల్లి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు చదువులు చేయడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే దాన్ని అడ్డంగా పెట్టుకుని ఈనాడు 1కి 4 రెట్లు బయట ప్రైవేటు వ్యక్తులకు, ఇటుక బట్టీలకు, ఇతర అవసరాలకు
ఆ మట్టిని మరి అక్కడ తోలుతో భారీ దోపిడీ చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడే మేము తహసీల్దార్ గారిని కలిసి కొన్ని ఆధారాలు కూడా చూపించడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో నలుమూలలకు కూడా ఇళ్ల స్థలాలు చదును చేయడానికి వెళ్ళవలసిన మట్టి అన్ని చోట్లకి కూడా సరఫరా అవుతూ ఉంది. ఈనాడు ఇళ్ల స్థలాలు చదును చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ఈ అక్రమార్కులకు అంటే అధికార పార్టీ నాయకులకు ఏదో తన్నితే గారెల బొట్టులో పడినట్టు అవుతుందంటారు సామెత ఉంది. ఆ విధంగా దీన్ని అడ్డం పెట్టుకుని ఈనాడు మట్టి దోపిడీ యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అధికారులను అడిగినా వాళ్ళు ఇచ్చిన అక్కడ అనుమతులకి జరుగుతున్న పనులకి సంబంధం లేకుండా ఉంది. దీని పేరుతోటి ఇసుక గరుకిసుక కూడా అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. మరి దీన్ని అరికట్టాలని ఇప్పుడు మేము మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తక్షణ అధికారులు ఈ దోపిడీని అరికట్టాలి. మరి కొత్తపేట నియోజకవర్గం ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఎన్నడూ చూడని విధంగా ఆళ్లగడ్డ టౌన్ స్టేషన్ లో సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రామిరెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ప్రారంభించారు డీఎస్పీ పోతురాజు. ఆయన మాట్లాడుతూ పోలీసు ఈ మండిటెండర్లో పనుల నిమిత్తం తిరిగే వారి కోసం మంచిగా చల్లటి మంచినీరు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆళ్లగడ్డ 4 రోడ్ల కూడలిలో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రామిరెడ్డి, ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి, నంద్యాల నుంచి వచ్చిన కారును తనిఖీ చేయడంతో అందులో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు అధికారులు. ఆత్మకూరు ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఓంకారం గ్రామంలో నాటుసారాపై దాడులు నిర్వహించారు. చెట్ల పొదల్లో 1400 లీటర్ల బెల్లం బూటను ధ్వంసం చేశారు. ఇటీవల కాలంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా గౌరవ మా ఎస్పీ గారు శ్రీ డాక్టర్ పక్కిరప్ప గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ ఓంకారం అటవీ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ఏరియాలో ఒక నాటుసారా బట్టిని కనుగొనడం జరిగింది. అలాగే ఇక్కడ సుమారు ఒక 10 డ్రమ్ముల్లో బెల్లం బూటను కూడా ధ్వంసం చేయడం జరిగింది. సుమారు 1600 లీటర్ల బెల్లం బూట అలాగే నాటుసారా బట్టిని కూడా ధ్వంసం చేస్తాము. ఇన్ని దాడులు చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఇంకా అత్యాశతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పేసి ఈ విధంగా అడవుల్లో నాటుసారం కాయడం జరుగుతోంది. ఈ సారా బట్టి కూడా ఎవరిదో త్వరలోనే గుర్తించి అతను అరెస్ట్ చేస్తాం. ఈ విషయం మీద కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో అమల్లో భాగంగా గౌరవ జిల్లా ఎస్పీ గారు శ్రీ డాక్టర్ పక్కిరప్ప గారు చెప్పినటువంటి ఆయన ఆధ్వర్యంలో మేము ఈ నాటుసారా బట్టీలు తర్వాత అక్రమంగా నాటుసారా కాల్చే వాళ్ళని అరెస్ట్ చేసే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓంకారం అడవి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా గాలించడం జరిగింది. ఆ లోకల్ ఫారెస్ట్ అధికారుల సహాయం తీసుకుని మేము ఇవాళ ఓంకారం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ అంతా గాలిస్తే సుమారు 4 నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలో ఒక చోట ఒక 10 డ్రమ్ముల్లో బెల్లం బూట అలాగే ఒక నాటుసారా బట్టి కూడా అక్కడ ఉండడం జరిగింది. వాటిని కూడా మేము ధ్వంసం చేశాము. ఈ సంఘటన మీద ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. త్వరలో ఆ నాటుసారా బట్టి నిర్వాహకుడిని కూడా గుర్తిస్తాం. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ ఎక్కువ డబ్బు కోసం ఆశపడేసి ఈ నాటుసారా బట్టీలు కాల్చడానికి చేస్తున్నారో ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. చట్టాలు కూడా త్వరలో
మరింత పదును పెట్టే అవకాశం ఉంది. మీకందరికీ కూడా ఇదే మా హెచ్చరిక. లోకస్ట్ అని పిలువబడే ఈ ఏడాది మిడతల దండు ఏదైనా ప్రాంతానికి వస్తే ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యము 15 కోట్ల మిడతలు ఒకేసారి వస్తాయి. అవన్నీ కలిసి 35,000 మంది తినే ఆహారాన్ని తినేస్తాయి. ఎక్కువ ప్రాంతం ఎటాక్ అయితే కరువు వస్తుంది. ఆల్రెడీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన రేకపల్లి సత్యవతి తన కుమారుడు నారాయణరావు తన ఆస్తులని లాక్కొని తనను రోడ్డుపైన నెట్టేశారని మహిళా కమిషన్ కు సత్యవతి ఫిర్యాదు చేసింది. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సిరిగినిడి రాజ్యలక్ష్మి అమలాపురం సత్యవతి ప్రస్తుతం నివాసం ఉంటున్న తన కుమార్తె ఇంటి వద్దకు వచ్చి ఆమెను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో సత్యవతి తన కుమారుడు తనకు చేసిన అన్యాయాన్ని ఆమె కమిషన్ సభ్యుల ముందు బోరున వినిపిస్తూ విన్నవించుకుంది. పట్టుబట్టలతోటి రెండవ ఇంటి వంశం ఉన్నారు కదా అండి, తీసుకొచ్చేసి పట్టుబట్టలతో తీసుకొచ్చానండి. తీసుకొస్తే ఆవిడ కూడా ఆవిడలో కలిసిపోయి ఇద్దరు ఏకమైపోయి అయిపోయినాయండి. కడప కొన్నాళ్ళు నడిచాను. నా చూసేవాళ్ళు ఉన్న ముగ్గురు కూతుళ్ళు ఎవరు రావట్లేదండి, చూడలేదు. ఇంకా ఆకారాళ్ళండి ఆయన వచ్చి ఆ మంచి చెడ్డలు చూసి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి నాకు షుగర్ బీపీలన్నీ ఉన్నాయండి. నన్ను మనశ్శాంతిగా ఉండలేదండి. అవి ఇచ్చేసి 2 ఇల్లు చెప్పను, ఒక ఇల్లు నువ్వు ఉంచుకోవాలి, రాయిపోయిన ఒక ఇల్లు నువ్వు ఉంచుకో, ఒక ఇల్లు చిన్న ఇల్లు నాకు నా జీవితం దాంట్లో ఎలపిస్తాను. నాకు ఇంటిగా నేను ఎన్నాలో ఉండలేను. నాకు నేను రాస్తాను, నేను ఉండగా నేను ఎందుకు ఉండాలి, అక్కడ ఉండబుద్ధి చేస్తలేంటే నీకు ఇక్కడెక్కడ దారి లేదు. నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నీకు వచ్చే దారి లేదు, నీకు ఏదీ లేదు. ఇంకా దాంట్లోనే ఉంటావో సత్తావో సోగు, నీకు నాకు సంబంధం లేదు. నన్ను 2 పెళ్ళిళ్ళు చేశానండి. అడిగి నేను రకరకాల బాధలు పెట్టేసి మూసిపెట్టేసి ఈ దళిసి చేసేది. మళ్ళీ కట్టుబట్టలతో పాత్రలు పెళ్లి చేశాను. కట్టుబట్టలతో అండి నిజంగా తీసుకుంటే మంచి చూస్తుంది. నువ్వు ఉన్న మట్టుకి వాళ్ళకి చెప్తే ఆ కట్టుబట్టలతో ఆగమైపోయి ఇద్దరే కలిసి నన్ను బయట గేటేశారండి. నాకు సిరిగినేడి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిని. రీసెంట్గా 3 or 4 డేస్ బ్యాక్ మాకు మహిళా కమిషన్కి ఒక పిటిషన్ రావడం జరిగింది. అదేంటంటే ఈ లక్కవరం గ్రామ వాస్తవ్యురాలు రేకపల్లి సత్యవతి గారు 72 సంవత్సరాల జరిగింది. కోరిక ఆవిడ చివరి కోరిక, అమ్మ నాది చివరి కోరిక, నేను లక్కవరంలో నాకు 2 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఆ ఇంట్లో ఉండాలి, నా జీవితం అక్కడే తెల్లారాలి, ఎందుకంటే నా కూతుళ్ళు నా చుట్టూ ఉండాలి, నా కూతుళ్ళు నా దగ్గరికి రావాలని చెప్పి ఆవిడ కోరుకుంటున్నారు. కానీ ఆవిడ అక్కడికి వెళ్తే కనుక కొడుకు ఆవిడని అటాక్ చేస్తున్నాడు. అది కాబట్టి ఆవిడ భయపడుతున్నారు అక్కడికి వెళ్ళటానికి. కాబట్టి ఎస్ఐ గారితో కూడా, మలికిపురం ఎస్ఐ గారితో కూడా మాట్లాడాను. ఈజ్ ఎ సాఫ్ట్ పర్సన్, ఆయన కూడా నేను సామరస్యంగా పరిష్కరిస్తాను మేడం, ఇది నేను చెప్తాను అది కొడుక్కి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కలిసి పాప 72 సంవత్సరాల ముసలావిడికి మరి ఆ అమ్మకి న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఆవిడకి చెప్పాను. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడి నియోజకవర్గం పోలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గానికి లభించినటువంటి ఫండ్స్ మనకి ఇవ్వడం జరిగింది సీఎం గారు. దానిలో భాగంగా ముమ్మడివరానికి ఎప్పటి నుంచో మనకు డిగ్రీ కళాశాల లేదు. ముమ్మడివరం నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల లేదు. మొదటిగా విద్యకు సంబంధించి డిగ్రీ కళాశాలని మనం ఇక్కడ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం నుంచే అక్కడ ఏదైతే డిగ్రీ కళాశాల క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి. కాస్ట్ ఆఫ్ అమౌంట్ సుమారుగా 14 కోట్ల రూపాయలతో మనం అది ప్రాథమికంగా అది అంచనా విలువ వేసి పంపించడం జరిగింది గవర్నమెంట్కి. అది మనం ఈ సంవత్సరం నుంచే క్లాసులు స్టార్ట్ అవుతాయి. అలాగే మనకి ఎప్పటి నుంచో ఈ గోగులంక ప్రజల చిరకాల వాంఛ గోగులంక వారిది, అది 44వ సౌర జీవో వస్తుంది. అలాగే మనకి ఎదుర్లంక ఏటిగట్టు రక్షణ సంబంధించి సుమారుగా 78 కోట్లు గ్రాయిన్స్ నిర్మాణానికి
అక్కడున్న లంక భూములు పరిరక్షణ కోసం 78 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది, టెండర్ ప్రాసెస్లో ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలతో డ్రైన్లు, 20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం. జిఎస్పిసి నుంచి ఓఎన్జీసీ ఇవ్వాల్సిన నష్టపరిహారం 50 కోట్లతో సీసీ రోడ్లు డ్రైన్లు, 50 కోట్లతో సీసీ రోడ్లు డ్రైన్లు, 80 కోట్ల రూపాయలు ఓఎన్జీసీ ద్వారా రావాల్సిన జిఎస్పిసి నష్టపరిహారం 80 కోట్ల రూపాయలు. అంటే గత ప్రభుత్వం చేయాల్సింది మన హామీ మనం నెరవేర్చుకోవడం జరిగింది ఈ సంవత్సరం కాలంగా. అలాగే వాటర్ గ్రిడ్లో భాగంగా మన నియోజకవర్గానికి సుమారు 250 కోట్ల అంచనాలతో మన జిల్లాకు 4000 కోట్లు కేటాయిస్తే దాంట్లో ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించి 250 కోట్లు మనం వాటర్ గ్రిడ్ ద్వారా మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రమేష్ కుమార్ కూడా ఇకపై నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ విలువలతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మళ్లీ విధుల్లో నిర్వహిస్తూ చేసినటువంటి సంచలనాత్మక తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా చెప్పక తప్పదు. తొందరపాటు నిర్ణయాలు చేస్తే ఇటువంటి సెట్ బ్యాక్స్ తప్పవని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు కూడా పరిమితి కలిగిన అధికారాలు మాత్రమే ఉంటాయి, కానీ అన్నీ తమకు తాము ఆపాదించుకుంటే ఇటువంటి ఫలితాలు ఎదురవుతాయి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం గుర్తించాలి. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహించినటువంటి రమేష్ కుమార్ గారు కూడా ఏ రకంగా ఏ పార్టీకి అనుబంధం లేకుండా నిష్పాక్షికంగా ఎలా పనిచేయాలి అన్న దానిపైన ఆయన కూడా ఈ విషయాన్ని గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎన్నికల్ని పోస్ట్పోన్ చేసే వరకు ఆయన వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లుగా స్పష్టమైన అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి. మేము చేసిన అనేక కంప్లైంట్స్ని పట్టించుకోలేదు. గుంటూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్రంలో తోలు పరిశ్రమను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుందన్నారు. ఎస్సీలలో ముఖ్యంగా మహిళలకు తోలు కళాకారులకు అవసరమైన ఉపాధిని కల్పిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడ 56వ డివిజన్లో సిపిఐ నాయకులు దోనెపూడి శంకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గౌస్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి పథకాలు ఈ రాష్ట్రంలో, దేశంలో సంక్షేమ పథకాలకి మూల పురుషుడు డాక్టర్ ఎన్టీఆర్. కిలో బియ్యం 2 రూపాయల పథకం దగ్గర నుంచి స్త్రీలకు సమాన వాటా ఆస్తిలో వరకట్న నిషేధం, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి, ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడంలో స్థానిక సంస్థల్లో ఒకనాడు కేవలం స్థానిక సంస్థలంటే అగ్రవర్ణాలకే పరిమితమైనటువంటి రోజుల్లో ఎన్టీఆర్ గవర్నమెంట్, ఎన్టీఆర్ ప్రభుత్వం ఆనాడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి బీసీలకు ఒక మంచి అవకాశాన్ని. మరి ఈ రోజు నందమూరి తారక రామారావు అభిమానియే కాదండి, ఆయన భక్తుడిగా ఆయన యొక్క 97వ జన్మదినం చేసుకోవడం అనేది మాకు ఎంతో వరం. అది ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గానీ ఆయన ఒక్క పుట్టినరోజు చేసే భాగ్యం కలగదు. మరి ఎన్ని జన్మల పుణ్యమో ఈ రోజు అన్నగారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఇలాగా. నేను ఆయన సీఎంగా ఉన్నప్పుడు
ఏవైతే ఆశయాలతో పాటుపడ్డారో అవే ఆశయాలకు కంటిన్యూ చేయాలండి. ప్రతి ఒక్కరు కూడా యువత ముందుకు రావాలా, యువత ఆశయ సాధనకు మెయిన్ అంకిత భావన అవ్వాలండి. ప్రతి ఒక్కరు పార్టీ పరంగా కష్టపడాలా. ప్రతి కార్యకర్త ఈక్వల్ టు ఒక ఎమ్మెల్యే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్త ఉంటేనే ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు. కార్యకర్త లేకపోతే ఎవరు లేరు. ఆ కార్యకర్త ఉన్న నీతి నిజాయితీగా పనిచేసి పార్టీ కష్టపడి ఎలాగైతే అన్నగారు కష్టపడ్డారో పార్టీ గురించి 1982లో చైతన్య రథం అనే పేరు పైన రాత్రులు పగళ్ళు రోడ్డు పైన స్నానం చేసి ఆయన గుంటూరు అర్బన్ పరిధిలో ఉన్న చోడవరం ఇసుక స్టాక్ పాయింట్ వద్ద పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నియమాలు ఖచ్చితంగా పాటించాలని, ఇసుక తూనికాలలో ఖచ్చితత్వం ఉండాలని సిబ్బందికి సూచించారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.